ఇక్కడ సరైనటువంటి నగరం లేదు. అమరావతి కనుక నమ్ముకుంటే ఓ 70-80 ఏళ్ల దాకా డెవలప్మెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది. అదే సందర్భంలో విశాఖపట్నం అయితే కనుక బాగుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధాని అంది, విశాఖ రాజధానిని నడవనీయకుండా ఆపుతోంది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరి ప్రేమ ఎక్కడుంది? హైదరాబాద్ మీదే ఉంది. ఎందుకని? మన భాష కాస్త ప్లస్ అలవాటైనటువంటి నగరం. దాన్నే ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా తీసుకువెళ్ళడానికి వైసీపీ సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే మొన్న వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత బొత్స వీళ్ళు కవర్ చేయడానికి ప్రయత్నించినా ఇప్పుడు సాక్షి హైలైట్ చేస్తుంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని 10 ఏళ్ళు పొడిగించాలి అంటూ జేఏసీ చైర్మన్ లజపతి రాయ్ అట ఈయనెవరో ఇప్పుడు కావాలని హైలైట్ చేస్తున్నారంటే హైదరాబాద్ అంశాన్ని హక్కుని తెర మీదకి తీసుకొస్తున్నట్టు కనబడుతుంది. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని పరిపాలన వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని అయ్యే వరకు అమరావతిని సీఎం క్యాంప్ ఆఫీస్గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానికి న్యాయపరమైన చిక్కులు సృష్టించి అడ్డుకుంటున్నారని, భవిష్యత్తులో అన్ని పరిష్కారమై విశాఖ పరిపాలన రాజధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. విభజన అనంతరం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో పాటు ఉమ్మడి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం ఏపీలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిందని గుర్తు చేశారు. ఏపీ రాజధాని లేకపోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ కారణమైతే విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరో కారణమని లజపతి రాయ్ పేర్కొన్నారు. అప్పట్లో ఓటుకు నోటు కేసులు ఇరుక్కుని రాత్రికి రాత్రే చంద్రబాబు అమరావతి పేరిట ఇక్కడికి మకాం మార్చారని రాజధాని లేకుండా చేశారన్నారు. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని కాకుండా న్యాయపరమైన చిక్కులు సృష్టించి అడ్డుకుంటున్నారన్నారు. త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని, విశాఖను పరిపాలన రాజధాని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా గడువు పెంచాలని కేంద్రాన్ని జేఏసీ కోరుతోందన్నారు.